అగ్గిపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్. హాయ్ అండి, వెల్కమ్ టు కింగ్ కిరాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ ఒకసారి చూద్దాము. వాటర్ స్లిప్ చాలా ఇంపార్టెంట్ అండి. వాటర్ స్లిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఓటేసేటప్పుడు మనకు వాటర్ స్లిప్ ఉంటే మన ఏ పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేయాలి, ఏ సీరియల్ నెంబర్తో మనం ఓటేయాలనే విషయాలు తెలుస్తాయి. సో ఈ వాటర్ స్లిప్ని మీరు మీ ఫోన్లో SMS రూపంలో పొందడం ఎలాగనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దీనివల్ల మీకు మీ పోలింగ్ బూత్ ఎక్కడనేది తెలుస్తుంది. అంతేకాకుండా మీ ఓటర్ యొక్క వరుస సంఖ్య ఏంటనేది తెలుస్తుంది. ఒకే చోట 4-5 పోలింగ్ బూత్లు ఉన్నప్పుడు ఏ పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేయాలో కూడా మనకు చాలా కన్ఫ్యూజన్ ఉంటుందండి. కానీ ఈ వాటర్ స్లిప్ ఉంటే మనం ఏ పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేయాలనే విషయం మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇది భలే ఉంది అబ్బా. కాబట్టి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ చాలా మంది వీడియోలు చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా మందికి ఓటర్ కార్డ్స్ అన్నీ ఉన్నాయండి. ఈ ఓటర్ కార్డులో మన ఓటు ఎక్కడ ఉంది, ఒక 4-5 పోలింగ్ బూత్ ఒకే చోట ఉండేటప్పుడు మనం ఏ పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేయాలి, ఈ విషయాలన్నీ చాలా మందికి ఇబ్బందికరంగా మారాయి. అయితే మనం ఎక్కడికి వెళ్ళి ఓటేయాలి ఏంటనే విషయాలన్నీ ఒకసారి మనం చూసుకునే ముందు మనకు అసలు ఓటు ఉందా లేదా అనే విషయం మీద మన ఛానల్లో ఆల్రెడీ 2 వీడియోలు అయితే చేయడం జరిగిందండి. అసలు జస్ట్ మన పేరులో ఉన్న, ఇప్పుడు ఫర్ సపోజ్ నారాయణ మూర్తి అని ఉంటే జస్ట్ మూర్తి అనే పేరుతోనే మనం మన యొక్క ఓట్ని సెర్చ్ చేసుకునే విధానం మన వీడియో చేయడం జరిగిందండి. అంతేకాకుండా మీ యొక్క ఓటర్ కార్డ్ని PDF రూపంలో ఏ రకంగా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా మనం వీడియో చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా ఓటర్ లిస్ట్ అనేది ఏ రకంగా డౌన్లోడ్ చేయాలని కూడా మనం ఆ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. ఈ 2 వీడియోలు మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. మనకి మన ఓటర్ స్లిప్ అనేది మన మొబైల్లో SMS రూపంలో రావాలంటే ముందుగా మనం ECI అని క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటర్ ఐడి, మీ యొక్క ఓటర్ ఐడిని టైప్ చేసి 1950 అనే నెంబర్కి SMS పంపించాలండి. మళ్ళీ చెప్తున్నానండి, ECI అని చెప్పి టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ యొక్క ఓటర్ ఐడి టైప్ చేసి 1950కి SMS రూపంలో పంపించాలి. ఇలా SMS రూపంలో పంపించిన వెంటనే మీకు ఈ రకమైన మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ ECI, వి షార్ట్లీ సెండ్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఒక SMS అనేది రావడం జరుగుతుంది. అలా SMS వచ్చిన కాసేపటికి మీకు మీ యొక్క పోలింగ్ బూత్ పేరు, మీ యొక్క పార్ట్ నెంబరు, మీ యొక్క సీరియల్ నెంబరు, అంటే మీ యొక్క పోలింగ్ బూత్ పేరు, దాని యొక్క నెంబరు, మీ ఓటర్ యొక్క సీరియల్ నెంబరు, ఈ 3 విషయాలు అనేది మీకు ఒక SMS రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఇది మీకు ఓటర్ స్లిప్గా యూజ్ అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు 1950కి కాల్ చేసి కూడా మీరు మీ యొక్క ఓటర్ ఐడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ మీ యొక్క ఓటర్ స్లిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ తెలుసుకోవచ్చు. ముందుగా 1950కి కాల్ చేయాలి. నెక్స్ట్ భాష ఎంచుకోమంటుంది, తెలుగు, ఇంగ్లీషా, హిందీ అనే భాష ఎంచుకోమంటుంది. భాష ఎంచుకున్న తర్వాత మీ యొక్క ఓటర్ ఐడి నెంబర్ని ఎంటర్ చేయమంటుంది. ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు మీ యొక్క డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది. అయితే ఇది మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు ఓన్లీ వర్కింగ్ డేస్లో మాత్రమే కాల్ చేయాలండి. మీరు ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేయకూడదు. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 మధ్య ఓన్లీ వర్కింగ్ అవర్స్ టైంలో మాత్రమే, అంటే పని దినాల్లో మాత్రమే ఫోన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ కాల్ చేసేటప్పుడు 1950 కాల్ చేసేటప్పుడు మీరు మీ యొక్క STD యొక్క కోడ్ని ముందుగా ఎంటర్ చేయాలి. ఫర్ సపోజ్ హైదరాబాద్ అయితే 040 ఎంటర్ చేసిన తర్వాత 1950 ఎంటర్ చేయాలి. ఈ రకంగా మీ యొక్క STD కోడ్ ఎంటర్ చేసిన తర్వాత 1950 ఎంటర్ చేసి కాల్ చేస్తే వారికి కాల్ అనేది కనెక్ట్ అవుతుంది. వాళ్ళు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలాంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ మామా.